పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనము నుండి 19వ వచనము వరకు. యేసు వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసగుచు వారిని నా శిష్యులను చేయుడు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈస్టర్ పండగ అయిపోయిన తర్వాత ఈస్టర్ కాలంలో సుమారుగా మనం 7 ఆదివారాలు కొనియాడుతాం. దానిలో భాగంగా పవిత్రాత్మ సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడాం గడిచినటువంటి ఆదివారమున. పవిత్రాత్మ సర్వేశ్వరుని మహోత్సవం అయిన తరువాత ఇదిగో ఈ ఆదివారం రోజున త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, పవిత్రాత్మ సర్వేశ్వరుని మహోత్సవంతో పాస్కా కాలం ముగుస్తూ ఉంది, సామాన్య కాలంలో అడుగుపెడుతూ ఉన్నాం. అయితే ఈ సామాన్య కాలంలో అడుగుపెడుతూ ఉండగా తిరిగి పవిత్రాత్మ మహోత్సవం అయిన తర్వాత 2 ఆదివారాలు క్రైస్తవ కథోలిక విశ్వాసానికి అత్యంత ముఖ్యమైనటువంటి విశ్వాస పరమరహస్యాలని మనం ధ్యానం చేస్తాం. మొదటిగా త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని ఈ ఆదివారం రోజున కొనియాడతాం. తరువాతి ఆదివారం రోజున క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాల మహోత్సవాన్ని దివ్య సప్రసాద మహోత్సవంగా మనం కొనియాడతాం. ప్రియులారా, ఈనాడు యావత్ కథోలిక శ్రీసభ మన విశ్వాసానికి అతి ప్రధానమైనటువంటి విశ్వాస పరమరహస్యాన్ని, వేద సత్యాన్ని ధ్యానం చేస్తూ ఉంది. కథోలిక విశ్వాసములో 4 ప్రధానమైనటువంటి వేద సత్యాలు ఉంటాయి. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథం ఆధారంగా ఇవ్వబడినటువంటి ఈ 4 వేద సత్యాలని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. దానికంటే ఎక్కువగా ముమ్మాటికి విశ్వసించాలి. ఏమిటి ఆ వేద సత్యాలు? మొదటిగా, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. రెండవది, ఆయన త్రిత్వంతుడై ఉన్నాడు, పిత పుత్ర పవిత్రాత్మ రూపములో. మూడవ వేద సత్యం ప్రియులారా, ఈ త్రిత్వములో ఉన్నటువంటి 2వ వ్యక్తి అయినటువంటి పుత్రుడైన సర్వేశ్వరుడు మానవాళి కొరకే మనుష్య అవతారం ఎత్తి సిలువలో మరణించి 3వ నాడు ఉత్థానమయ్యాడు. ఇది 3వ వేద సత్యం. 4వ అతి ముఖ్యమైన వేద సత్యం ఏమిటి అంటే, దేవుడు పుణ్యాత్ములకు మోక్ష భాగ్యాన్ని, పాపాత్ములకు నరకాన్ని ఇస్తాడు. 4 వేద సత్యాలు. దేవుడు ఒక్కడే, ఆయన త్రిత్వంతుడై ఉన్నాడు, పితాపుత్ర పవిత్రాత్మ రూపంలో తనను తాను ఎరుకపరచుకున్నాడు. మూడవది, త్రిత్వములో ఉన్నటువంటి పుత్రుడైన సర్వేశ్వరుడు మానవాళి కొరకే మనుష్య అవతారం ఎత్తి సిలువలో మరణించి 3వ నాడు సజీవుడే లేచి మోక్షారోహణమయ్యాడు. 4వది, దేవుడు పునీతులకి, పవిత్రులకి, పుణ్యాత్ములకి మోక్ష భాగ్యాన్ని, పాపులకి నరకాన్ని ఇస్తాడు. ఇవి 4 కూడా అతి ముఖ్యమైన వేద సత్యాలు ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి, విశ్వసించాలి, వానికి తగినట్లుగా జీవించాలి. ప్రియులారా, ఇక ఈనాటి మహోత్సవానికి వస్తే త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము. ఇది దేవుడు తనను తాను ఎరుకపరచుకున్నటువంటి ఒక గొప్ప వేద సత్యము. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే
వీరు ముగ్గురు కూడా మనకు కనబడుతూ ఉంటారు. ఎవరు కూడా కనిపెట్టినటువంటిది కాదు ప్రియులారా. తనను తాను ఎరుకపరచుకున్నాడు. సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఇంతకుముందు మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఒక పిల్లవాడు సత్యోపదేశ సంక్షేపం క్లాసుకు వెళ్ళి ఆనాడు ఆ క్లాస్ టీచర్ గారు బైబిల్ క్లాసులో, ఆ సత్యోపదేశ క్లాసులో త్రిత్వైక సర్వేశ్వరుని గురించి బోధించారు. అర్థం కాలేదు పిల్లవాడికి. ఇంటికి వచ్చాడు, అమ్మని అడిగాడు, అమ్మ ఏంటమ్మా త్రియేక సర్వేశ్వరుడు అంటే ఏంటి అని అడిగాడు. నాయన, అది నీకు తలకు మించినటువంటి వేద సత్యం, కానీ నీకు అర్థమయ్యేటట్లుగా నీకు తెలియజేస్తాను అని చెప్పి, మీ నాన్న ఉన్నాడు కదా? ఉన్నాడమ్మా. మీ నాన్న నీకేమవుతాడు? తండ్రి అవుతాడమ్మా. నాకేమవుతాడు అని ఆ తల్లి అడిగింది. భర్త అవుతాడమ్మా అని చెప్పింది. మరి నానమ్మకేమవుతాడు అంటే కొడుకు అవుతాడమ్మా అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లవాడు అడిగిన ప్రశ్నకి ఆ తల్లి ఈ విధంగా సమాధానం చెప్పింది. నువ్వు అన్నావు కదా, ఒకే దేవుడు తండ్రిగా, కుమారునిగా, ఆత్మగా ఎలా ఉంటాడమ్మా అని అడిగావు కదా. మానవ మాతృడైనట్టు మీ నాన్నగారే మీకు తండ్రిగా, నాకు భర్తగా, మీ నానమ్మ కొడుకుగా ఉన్నప్పుడు దేవుడు తనను తాను ఎరుకపరచుకున్నాను మానవాళికి అనగానే, అమ్మ నాకు అర్థమైందమ్మా అని చెప్పాడట పిల్లవాడు. చిన్న ఉదాహరణ. ఈ ఉదాహరణ ద్వారా మనం త్రిత్వాన్ని అర్థం చేసుకోలేం ప్రియులారా. పునీత అగస్తీను గారి అంతటి వాడే ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఆ నది ఒడ్డున ఆ త్రిత్వం గురించి ధ్యానం చేసుకుంటూ వెళుతుంటే ఒక చిన్న పిల్లవాడు ఆ సముద్రాన్ని ప్రక్కన ఒక గోయి తీశాడు. సముద్రములో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ గోతిలో పోస్తూ ఉన్నాడట. అగస్తీను గారికి ముచ్చటేసింది. ఏం చేస్తున్నావు బాబు అంటే, సముద్రములో ఉన్న నీళ్ళన్నీ తోడి ఈ గోతిలో పోస్తున్నానయ్యా అని చెప్పాడట. అప్పుడు అగస్తీను గారు పక్కున నవ్వి అన్నారట, నువ్వు పిచ్చివాడివి కాకపోతే ఏంటయ్యా, ఆ సముద్రంలో ఉన్న నీళ్ళని నువ్వెప్పుడు తరిగేటట్లుగా చేస్తావు, వాటిని చిన్న గోతులో పట్టుద్దా, అది సాధ్యమేనా అంటే ఆ పిల్లవాడు ఎదురన్నాడట, మరి నువ్వేం చేస్తున్నావు, సముద్రం కంటే గొప్ప దేవుణ్ణి నీ చిన్న మెదడుతో అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు కదా అని మాయమైపోయాడట. అప్పుడు అగస్తీను గారికి అర్థమైందట, ఆ కనబడి తనకి దైవ జ్ఞాన బోధన చేసినటువంటిది ఎవరో కాదు, స్వయంగా యేసుప్రభువే. యేసుప్రభు తనతో చెప్తున్నాడు, ఆ యొక్క త్రిత్వాన్ని అర్థం చేసుకోవటం కాదు కావలసింది, విశ్వసించాలి, విశ్వాసముతో దానిని అంగీకరించాలి. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనకి ఈ త్రిత్వం అనేటువంటిది కనబడుతుందా, దానిని గురించి కొంచెం సేపు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఈ త్రిత్వం కనబడేటువంటి కొన్ని వాక్యాలని ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆది కాండము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆదిలో దేవుడు సృష్టిని కలుగజేయటానికి ముందుగా ఆ సృష్టి అంతా కూడా ఆకారంగా నిరాకారములో ఉన్నది. వాక్యాన్ని చదువుకుంటే ఆది కాండం 1:2 వచనం, ఆనాడు భూమికి ఒక ఆకారము లేదు, అది శూన్యముగా ఉండెను, అంధకారం అగాధ జలములపై వ్యాపించి ఉండెను, దేవుని ఆత్మ నీటిపై గుండ్రమగా తిరిగాడుచుండెను. పరలోక తండ్రి, రెండవ వ్యక్తి దేవుని యొక్క ఆత్మ తిరిగాడుచు ఉన్నది. ఇక ఇప్పుడు ముందుకు వెళదాం. అప్పుడు వెలుగు కలుగునుగా కానీ దేవుడు ఆజ్ఞాపించను. దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. మొట్టమొదటిగా పలికిన మాట, దేవుని నోట నుండి వెలువడిన మాట వెలుగు కలుగునుగాక. అయితే ఈ మాట ఎవరో కాదు, ఈ మాట స్వయంగా త్రిత్వంలో రెండవ వ్యక్తి అయినట్టు క్రీస్తు భగవానుడు అని మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము చాలా స్పష్టముగా బోధిస్తుంది ప్రియులారా. కాబట్టి ఆదిలో దేవుడు ఉన్నాడు, ఆయన పరలోక తండ్రి ప్రియులారా. అయితే అక్కడ ఆత్మ కూడా ఓలలాడుచున్నదని 2వ వచనంలో మనం చదువుకున్నాం.
3వ వచనంలో వాక్కు పలకబడుతూ ఉంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్కు ఎవరో కాదు, క్రీస్తు భగవానుడే. అంటే ఆదిలోనే వీరు ముగ్గురు కూడా ఉన్నారు, మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మన మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుంటే, యేసు ప్రభువు యోర్దాను నదిలో బాప్తిస్మాన్ని పొందుతున్నారు. బాప్తిస్మం పొందుతున్నప్పుడు ఏం జరుగుతుంది? బాప్తిస్మాన్ని స్వీకరించేది యేసు ప్రభువు. ఆ 16వ వచనంలో 3వ అధ్యాయం మత్తయి శుభవార్తలో ఆయన బాప్తిస్మాన్ని పొంది వెలుపలకు రాగానే పవిత్రాత్మ పావుర రూపంలో ఆయనపైకి దిగి వచ్చిందని మనం చదువుకుంటాం. 17వ వచనంలో ప్రియులారా, ఆకాశము తెరువబడగా ఒక స్వరము ఈ విధంగా వినపడింది, ఇతడు నా ప్రియమైన కుమారుడు. ఎవరిని చూచి? యేసు ప్రభువును చూచి ఇతడు నా ప్రియమైన కుమారుడు అంటున్నాడు. కుమారుడు అన్నాడు అంటే పలికేటువంటి వారు ఎవరు? తండ్రి ప్రియులారా. కాబట్టి తండ్రి మాట్లాడుతున్నాడు, ఆత్మ పావుర రూపంలో దిగివచ్చింది. స్వీకరించిన వాడు బాప్తిస్మాన్ని యేసు భగవానుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు. ఆ తర్వాత మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ప్రియులారా, యేసు ప్రభు నోట నుండే చాలా స్వయముగా స్పష్టముగా పలకబడిన మాట ఏమిటి అంటే, మీరు భూదిగంతముల వరకు వెళ్ళి పితా పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానాన్ని వసగండి. ఎవరి పేరిటంటండి? పితా పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానాన్ని వసగాలి. ఇక ఇప్పుడు ప్రియులారా, పౌలు గారి లేఖలలోనికి ఒకసారి వెళదాం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో కొరింథీ ప్రజలకి పౌలు గారు ముగింపు, ఆ లేఖలో ముగింపు దీవెనలు పలుకుతున్నాడు. పౌలు గారు ఎక్కువగా ప్రారంభాన్ని ముగింపును కూడా త్రిత్వముతో ప్రారంభించి త్రిత్వముతో ముగిస్తారు ప్రియులారా. దానికి ఒక చక్కని ఆధారం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ లేఖ 13వ అధ్యాయం 14వ వచనము. పౌలు గారు కొరింథీయులకు శుభాలు పలుకుతున్నారు, ఆశీర్వాదాలు పలుకుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, ఎవరి కృప? యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, 2వ వ్యక్తి పుత్రుడైన సర్వేశ్వరుని యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరలోక తండ్రి యొక్క ప్రేమయు, పవిత్రాత్మ సహవాసము మీ అందరికీ లభించునుగాక. ఈ మాట ఎక్కడో విన్నట్టుందే, ఈ మాటను నేను ప్రతిసారి ఆదివారం వింటున్నట్టుందే. ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పవిత్రాత్మ సహవాసము ఎల్లప్పుడూ మీకు లభించునుగాక. ప్రియులారా, ఎక్కడో కాదండి, మనం పాల్గొనే దివ్యబలి పూజలో వాడబడేటువంటి వాక్యాలన్నీ బైబిల్లో నుంచి తీసుకున్నటువంటివే. గురువు ఏం చేస్తాడు? ప్రారంభంలో పితా పుత్ర పవిత్రాత్మ నామమున అనగానే ప్రజలందరూ ఆమెన్ అని పలుకుతారు. ఆ తరువాత గురువు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీతో ఉందురుగాక అంటే ప్రజలందరూ కూడా మీతోనూ ఉండునుగాక అని పలుకుతారు. కాబట్టి అందులోనే త్రియేక సర్వేశ్వరుడు ఉన్నాడు. ప్రియులారా, కథోలిక క్రైస్తవులకి శిలువ గురుతు అతి పరిశుద్ధమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. దయచేసి మీకు అందరికీ కూడా ఒక మాట, ఈ శిలువ గురుతుని అన్యతాగా, అలవాటు చొప్పున, లెక్కలేనితనముగా వేసుకోమాకండి. మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శిలువ గురుతే ఒక గొప్ప ప్రార్థన అని మనం మరవకూడదు. శిలువ గురితే ఒక శక్తివంతమైనటువంటి దీవెనలు ప్రసాదించే ప్రార్థన అని మరిచిపోకూడదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో 1వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా, పేతురు గారు ఈ విధంగా ప్రారంభించటాన్ని మనం చూస్తాం. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 2వ వచనం. పితయగు దేవుని సంకల్పముగానే మీరు ఎన్నిక చేయబడితరి. మీరు యేసుక్రీస్తునకు విధేయులగుటకును ఆయన రక్తముతో శుద్ధి చేయబడుటకును ఆయన ఎన్నుకొని తన పవిత్రాత్మ వలన పవిత్రులను చేశాను. జాగ్రత్తగా ఆలకించండి. పిత, తండ్రి, కుమారుల పవిత్రాత్మలు మనకు కనబడుతున్నారు. పితయగు దేవుని యొక్క సంకల్పము. రెండవది,
యేసుక్రీస్తునకు విధేయత, క్రీస్తు రక్తము చేత కడగబడి రక్షణ పొందటము, పవిత్రాత్మ చేత పవిత్రులుగా చేయబడటం. ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు. ఇక ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఈ సందేశాన్ని యోహాను సువార్తలో 16వ అధ్యాయం 12వ వచనములో, 13వ వచనములో, 15వ వచనములో వీరి ముగ్గురు గురించి కూడా మనం ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే క్రీస్తు ప్రభువు తాను మరణించిన తర్వాత తండ్రి దేవుడు పంపబడుతున్నటువంటి ఈ పవిత్రాత్మను గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అక్కడ క్రీస్తు ప్రభువు ఏం చెప్తారు? వాగ్దానాన్ని గురించి మాట్లాడతారు. ఒకసారి ఆ వాక్యాలను జాగ్రత్తగా చదువుటానికి ప్రయత్నం చేద్దాం. మనం దేని గురించి ధ్యానం చేస్తున్నాం? ఇప్పుడు బైబిల్ గ్రంథములో ఎక్కడెక్కడ త్రియేక సర్వేశ్వరుడు త్రిత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి ధ్యానం చేయటానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తానుగా ఏమీయూ బోధింపక తాను విన్న దానిని బోధించును. జరగబో విషయమును ఆయన తెలియజేయును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పవిత్రాత్మను గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంట? సత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తానేమి బోధించాడు? విన్నదాననే బోధిస్తాడు. ఎవరది? పరలోక తండ్రి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తరువాత మనం జాగ్రత్తగా కిందికి వెళితే పవిత్రాత్మ గురించి మాట్లాడిన తర్వాత యేసుప్రభు ఏమంటున్నాడు? 15వ వచనం ప్రియులారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియజేయును అని చెప్పితని. తండ్రికి ఉన్నదంతా నాది. తండ్రికి ఏదో ఉంది. ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడు అదంతా నాది అంటున్నాడు. మొదట ఏమంటున్నాడు? ఆత్మను పంపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు అక్కడ మనకి. తర్వాత ఏమన్నాడు? తండ్రి గురించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత తన గురించి మాట్లాడుతున్నారు. ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు, అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించును. జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. మన అంశం ఏమిటంటే, బైబిల్ గ్రంథములో త్రిత్వం అనేటువంటి పదం ఉందా? త్రియేక సర్వేశ్వరుడు మనకు కనబడుతున్నాడా? ప్రభు ఏమంటున్నాడు? నా నామములో. ఎవరి నామములో? యేసయ్య నామములో. ఎవరు పంపబోతున్నాడు? తండ్రి దేవుడు పంపబోతున్నాడు. పంపించేవాడెవరు? పరలోక తండ్రి. ఎవరి నామములో? యేసు ప్రభు నామములో. ఎవరిని పంపిస్తారు? పరిశుద్ధాత్మను. వాక్యాన్ని ఇప్పుడు అర్థం చేసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనము. నా నామమున, యేసయ్య నామమున తండ్రి పంపనున్న, పరలోక తండ్రి పంపనున్న ఓదార్చువాడు, అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీ తలపునకు తెచ్చును. ప్రియులారా, మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికీ బైబిల్ గ్రంథం అంతటా కూడా త్రియేక సర్వేశ్వరుని గురించి చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. మన యొక్క ధర్మం ఏంటంటే ఈ వేద సత్యాలని విశ్వసించి వాటిని అంటి పెట్టుకుని జీవిస్తూ ఆ విశ్వాసములో ఎదుగుతూ మనం ముందుకు నడవగలగాలి. అటువంటి వరాన్ని, శక్తిని మనకు అనుగ్రహించమని వేడుకుందాం. ప్రియులారా, రక్షణకి ఇది ప్రధానమైనటువంటిది. దీనిని విశ్వసించటం, దానిని పాటించటం, ఆ వాక్యానుసారముగా జీవించటం. ఈ రోజున ఆ పరలోక తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీ అందరితో ఉండాలని, మీ కుటుంబాలతో ఉండాలని నా యొక్క ప్రత్యేకమైనటువంటి మనఃపూర్వకమైన ప్రార్థన. ప్రియులకు దేవుని బిడ్డలారా, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నిన్ను నీవు నీ బిడ్డలమైన మాకు పిత, పుత్ర, పవిత్రాత్మగా, తండ్రి, కుమార, పవిత్రాత్మగా మాకు ఎరుకపరిచినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రేమామయుడా, ఇదిగో ఈనాడు మేమందరము కూడా నీ తత్వాన్ని గురించి నేర్చుకుంటుండగా మేం ప్రభువా ఈ వేద సత్యాలని నేర్చుకొని విశ్వసించి
వాటి ప్రకారం జీవించటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ఓ దేవా, నీవు మాకు దూరంగా ఉన్నటువంటి వాడవు కాదు, చేరువలో ఉన్నటువంటి వాడవు, మమ్మ ప్రేమించుచున్నటువంటి వాడవు. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ దయతో కనికరించి దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, వేదనలతో, బాధలతో, కష్టాలు, కన్నీళ్లతో ఉన్నటువంటి నీ బిడ్డల మీద కనికరాన్ని చూపించండి. ఓ త్రియేక దేవా, ఎల్లప్పుడూ నీ బిడ్డలు అంటిపెట్టుకొని వారికి నీ అపారమైనటువంటి దయా, కృప, శాంతి, సమాధానముతో నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.